హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన వీడియో ఇప్పటివరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని, అలానే మన ఛానల్ని ఇప్పటికే చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని, అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎనీవే, మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన తుమ్మల నాగేశ్వరరావు మంత్రి మాట్లాడుతూ అయితే మనకు డబ్బుల విషయం, మన రైతు భరోసా డబ్బులను అయితే ఏకంగా ఈ దసరాకు సంబంధించిన పండుగ కావచ్చు, అలానే దాన్ని మినహాయించి అంటే బోనస్ రూపంలో కూడా కొద్దిగా ఇవ్వబోతుంది. అలానే బతుకమ్మ చీరలు ఫస్ట్ అయితే గత ప్రభుత్వంలో ఒకటే ఇచ్చిందని చెప్పేసి వాళ్ళు వ్యాఖ్యానిస్తారు. కాబట్టి ఇప్పుడైతే 2 చీరలతో పాటు మరొక బహుమతి అయితే మగవాళ్ళకు కూడా ఇవ్వబోతుంది. దసరా సందర్భంగా అయితే కాంగ్రెస్ పార్టీ అనేది తెలిసింది ఫ్రెండ్స్. మొత్తం మీద ఎంతవరకు నిజమో, ఎంతవరకు సాధ్యమో, ఎంతవరకు అసాధ్యమో తెలుసుకుందాం. అలానే రైతు భరోసా డబ్బులు అయితే 100% వచ్చి తీరుతాయి. ఎందుకంటే ఈ పంట ఎవరైతే మన రైతు ఈ వరి సాగు కావచ్చు, వేరే పంట కావచ్చు, ఇంకో పంట కావచ్చు, ఎవరైతే పంట పండించిన రైతులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే వీళ్ళు అర్హులు అనేసి వాళ్ళైతే చెప్తారు. ఎందుకంటే ఇప్పటికే ఇటుక బట్టలు కావచ్చు, మన తదితరి రంగాల్లో అంటే ఇక్కడ బిల్డింగ్లో కూడా పట్టభూములు ఉన్నాయి. అలాంటి వాటిని పరిగణనలో తీసుకొని ఎవరికి రైతు బంధు వేయాలి, ఎవరికి రైతు బంధు వేయకూడదు అని చెప్పేసి అయితే వాళ్ళు డిస్కషన్ చేసుకొని మనకైతే రైతు బంధు వేసే యోచనలో ఉన్నారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ దసరాకి అయితే 2 దఫాల రైతు బంధుకు సంబంధించిన డబ్బులు అయితే రైతు భరోసా కింద అయితే మనకు వేయనున్నారు ఫ్రెండ్స్. అలాగే చాలామంది అయితే ఇప్పటికీ నిరాశించిన రైతులు అయితే వెళ్ళి మీ అకౌంట్ని అయితే ఏదైతే మన బ్యాంకుల అకౌంట్ క్లోజ్ అయి ఉందో దాన్ని రీఓపెనింగ్ అంటే ఈకేవైసీ చెప్పడం అంటే కొత్త డబ్బు వేసి తీయడం కానీ, అలానే పాన్ కార్డు, ఆధార్ కార్డు అలాంటివన్నీ ఇస్తే ఆటోమేటిక్ ఈకేవైసీ జరిగిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఎలాంటి నిరాశ చెందకుండా ఈ పని అయితే పూర్తి చేసుకొని రెడీ ఉండండి ఫ్రెండ్స్. మొత్తం మీద దసరా ఎన్నో రోజులు లేదు, అది మీకు తెలిసిందే. కాబట్టి దసరా దగ్గర రోజులో వస్తుంది కాబట్టి మీకైతే ఈ డబ్బులు ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పని చేయండి ఫ్రెండ్స్. ఎనీవే, చూస్తూనే ఉండండి మన ఛానల్ని. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తూనే థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.